హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పాడ్కాస్ట్ విత్ మనం. సో ఈ పాడ్కాస్ట్లో మనం రెగ్యులర్ మన చిన్నప్పటి నుంచి చేసే మెమొరీస్ 90s మెమొరీస్ ఉంటాయి కదా. మెయిన్గా ఈ కనెక్ట్ అయ్యేది 90sలో పుట్టిన వాళ్ళకి. అప్పుడున్న జనరేషన్ ఎట్లా ఎట్లా ఉండేది, లైఫ్ మొత్తం ఎట్లా చేంజ్ అయింది, ఇప్పుడున్న జనరేషన్ ఎట్లా ఉంది, మనం ఇచ్చినప్పుడు మన ఫ్రెండ్స్తోనే ఏం చేసినాం అనేది. సో దాని గురించే ఉంది పాడ్కాస్ట్. సో ఈ పాడ్కాస్ట్లో ఫస్ట్ సందీప్, మా అన్న వేణుగోపాల్, వేణు. చిన్నప్పుడు మొత్తం ముగ్గురం కాదు, ఒక గ్యాంగ్ ఉండేది. అంటే మొత్తం బ్రదర్స్ గ్యాంగ్ ఉంటుండే. వేణు వాళ్ళ తమ్ముడు సంతు ఉంటుండే, ఇంకా ఇద్దరు మందీప్ మనోజ్ ఉంటుండే. ఇప్పటికి కూడా వాళ్ళే కలిసినాం అనమాట. చెడ్డి దోస్తాను ఇప్పటికి మా గ్రూప్ కూడా ఉంటుంది, చెడ్డి దోస్తాను అని చెప్పేసి. ఆ గ్రూప్లో 6 మందే ఉంటాం. సో ఇప్పుడు ఈ మెమరీస్ రీకలెక్ట్ చేయాలంటే వీళ్ళతో చేయాలనిపించింది. ఈ పాడ్కాస్ట్ వచ్చేసరికి మెయిన్గా 90sలో పుట్టిన వాళ్ళకి. 90sలో పుట్టిన వాళ్ళందరూ బాగా కనెక్ట్ అవుతారు. అంటే ఆ జనరేషన్లో ఉండే మెమొరీస్, చిన్నప్పుడు చేసిన థింగ్స్ అన్నీ రీకలెక్ట్ చేసుకుంటారు అనమాట. సో మీరు కూడా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నా. సో వాచ్ టిల్ ద ఎండ్, ఎంజాయ్ ద వీడియో అండ్ ఎంజాయ్ ద పాడ్కాస్ట్. మొన్న ఈ పూరలతో మాట్లాడినప్పుడు జంగ్జీ జనరేషన్ అని ఉంది కదా, ఇప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు మా మెమొరీస్ అని చెప్పి మాట్లాడుతున్నారు. అప్పుడు వాళ్ళకి చెప్పిన మెమొరీస్ అంటే మీ గారా, చైల్డ్హుడ్ మెమొరీస్ అంటే మావి అని చెప్పేసి వాళ్ళకి టాపిక్ చెప్పినాను, మన గురించి చెప్పిన అనమాట. సో మన 90s కిడ్స్ అంటాం కదా, ఆ టాపిక్ గురించి వచ్చింది. సో మన మెమొరీస్ అనేది మనవి అని చెప్పేసి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళ మెమొరీస్ ఏమున్నాయంటే, మీ చిన్నప్పుడు ఏం చేసిరా అంటే, మేము ఇంటర్నెట్ సెంటర్లోకి పోయి చిటింగ్ గేమ్స్ ఆడుతుండే అని చెప్తుండే. మళ్ళీ గేమ్స్ అంటే ఏం ఆడతారా అంటే, ఫోన్లలో గేమ్స్ ఇప్పుడు పబ్జీలు ఉన్నాయి కదా, అవి ఆడుతున్నామని చెప్తున్నారు. మెమొరీస్ అంటే మనం ఆడిన మెమొరీస్. సో వాటి గురించి మాట్లాడదాం. అంటే జనరేషన్ అంటే అప్పటి జనరేషన్ కాదు కదా, జనరేషన్ అంటే మేము ఉన్నది, మనం అందరం ఉన్నది. అప్పుడు ఎగ్జాంపుల్ గోటీలు తీసుకుంటే మామూలుగా అంటే మామూలుగా ఎంజాయ్ చేయకపోతుండే, దాని గురించి నేను రక్తాలు చెందించాను. ఏంటంటే ఒక 1 రూపీ 2 రూపీస్ ఉన్నా సరే ఫస్ట్ పోయి గోటీలు తెచ్చుకొని, అలాంటి టాంపర్ గోళీలు తెచ్చుకొని మనం దానిలో ఒక దాన్ని చూస్తాం, ఒక గోటి తీసుకుంటాము, ఒక్కటి కొట్టిందంటే అదే టాంపర్ అని పట్టుకుంటాము, దాంతోనే ఆడుతుండే. అది దాంతో కొడితేనే తాకుతుంది గోటీలు, లేకపోతే వేరే దాన్ని కొడితే తాకని చెప్పి మాట్లాడుతుండే. అసలు గోటీలన్నీ పోయినా కూడా దాన్ని అయితే ఉంటుండే కదా మా అన్న గోటీలు. నువ్వు కొనుక్కొచ్చిన గోటీలు అని ఆబ్వియస్లీ కొనుక్కొచ్చిన గోటీలన్నీ నేను గెలుచుకుంటుండే. అవే మళ్ళీ నాకు అమ్ముతుండే, అవే వాటికి రిటర్న్ అమ్ముతుండే. నాకు అప్పుడు తెలియలేక మళ్ళీ కొనుక్కుంటుండే. ఫస్ట్ ఇన్కమ్ అనుకుంటుండే స్టార్ట్ చేసింది. సమ్మర్ వస్తే చాలు మనకి, లేవంగానే ఫస్ట్ బ్రష్ చేస్తున్నామో లేదో ఫస్ట్ గోటీలు ఆడుతుండే గట్ట. మన గల్లీలో ఎన్ని ఇల్లు ఉంటుండే, మా ఇంటో 10 ఇల్లు ఉంటుండే, 10 కూడా కాదనుకుంటా. ఒక తిప్పి కొడితే 5-6 ఉంటుండే, మొత్తం అడవి ఉంటుండే, చెట్టుకి కరెక్ట్ ఏపో చెట్టు ఉంటుండే, ఆ చెట్టు కింద గోటీలు ఆడుతుండే పొద్దున్న లేవంగానే. గోటీలలో ఒకటి కుండ, ఇంకోటి అదేమో దాన్ని ఏమో అంటారు, బొంబాయి సర్కిల్ ఒకటి ఆడుతుండే. మళ్ళీ ఒకటి గుంత దొబ్బి ఇట్లా ఇట్లా కొడుతుండే చూడు, ఒకటి గుంత కొట్టి గుంతలకి వేస్తుండే చూడు దూరం నుంచి. మోచేతోని దేకుడు కొడుతుండే, అది దూరం కొడితే ఎవడు పోతే వాడు దేకాలి దాన్ని. అయితే మోచేత ఎప్పుడు దెక్కమైందని పెద్ద కుండేసి లోపల గుంత ఉంటుండే వేసి బయట కొట్టాలి. మన పెద్ద గోటీలు ఉంటుండే చూడు, పెద్దవి. అవి టాంపర్ గోటీలు. మళ్ళా వాటిని అయితే బాటిల్స్ నింపి సజ్జ కింద పెట్టుకుంటుండే. ఆ బాటిల్స్ అన్ని మళ్ళీ ఖాళీ చేస్తుండే కదా. ఉన్నాయి ఇంకా సజ్జపైన ఉంది ఒకటి, ఒక పెద్ద బ్యాగ్ ఉంది, సంచి నింపి పెట్టిన అట్లే ఉన్నాయి. దానిలో సగం నీ గోటీలో ఉంటాయి, సగం నీ గోటీలు సంతకం గోటీలో. నేను షాప్కి వెళ్ళి కొనుక్కొచ్చాడే, కాకపోతే నేను ఎక్కడికంటే ఒలిచిడి దగ్గర పోయినప్పుడు బాగా గెలుచుకుంటుండే. అప్పుడు ప్రాక్టీస్ లేదు కదా, అట్లనే ఉంటుంది. అక్కడ ప్రాక్టీస్ చేసి వచ్చిన ఇక్కడ చూసుకుంటుండే. నాయి కూడా గెలుచుకున్నాడు అంటే అప్పట్లో గోటీలో నేనే ఛాంపియన్. ఇప్పటివరకు వీడియో చూస్తారు కదా, 90sలో పుట్టిన వాళ్ళు చాలా కనెక్ట్ అవుతారు అనుకుంటున్నా. సో 90sలో పుట్టిన వాళ్ళందరూ, అంటే పుట్టిన వాళ్ళే కాదు అందరూ కూడా. సో వీడియో చూసిన వాళ్ళు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పాడ్కాస్ట్ విత్ మనం. మీరు చేసి ఒక్కో సబ్స్క్రైబ్ చాలా బూస్టింగ్గా ఉంటుంది.
ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. గోటి లేకుండా ఇంకోటి గిల్లిదండ ఉంటుండే మనకి. ఫేమస్ ఉంటుండే, ఇట్లా చూపితే అంత దూరం పోతుండే, ఆ నుంచి వండుకుంటూ రావాలి. కానీ అందుకని హైలైట్ మళ్ళీ నేను ఎక్కువ కుట్టినట్టు అలా కూడా. దండరాజు వాళ్ళ ఇంటి కాడికి వెళ్ళి కుట్టినా, లేకపోతే ఆడికి వెళ్ళి కుట్టినా మామూలుగా ఉండలేదు. జెన్జీ జనరేషన్ ఉంది కదా, గిల్లిదండ అంటే కూడా తెలియదు. ఎవరికి తెలియదు గిల్లిదండ ఎట్లా ఆడతారో కూడా తెలియదు. మా అంటే మన ప్రీవియస్ బ్యాచ్ ఎవరు ఉంటారు, కానీ ఇప్పుడు కరెంట్ బ్యాచ్ కి అయితే మాత్రం ఎవరికి తెలియదు. ఆ గిల్లిదండ తయారు చేసే స్కిల్స్ ఉంటాయి మనకి. దొడ్డు కట్ట తీసుకొని ఆ గిల్లి కోసం అని చెప్పి దొడ్డలతో తీసి దాన్ని కరెక్ట్ షార్ప్ గా చెప్పి, మళ్ళీ గిల్లికి ఏమో రెండు సైడ్ల షార్ప్ గా చెప్పి. ఆ గిల్లి వనుకో తాకింది కదా అప్పుడు మనం ఆడుతుంటే, ఐబ్రో పైన తాకింది చూడు, బ్లడ్ వచ్చింది, చిన్న తాకినట్టుంది. కానీ ఆపేసినాం అయితే మనం ఆపలేదు. అప్పుడు అనేది ఉండే మనకి అసలుకి. తాకిందంటే మళ్ళీ నెక్స్ట్ డే రొటీన్ అయిపోతుండే. ఆ దెబ్బ తాకినోడు కూడా వస్తుండే మళ్ళీ. ఇంక ఇవి ఉంటుండే కదా, మనం వేప చెట్టు కింద మనం ఉయ్యాల కట్టుకొని ఊతుండే. అసలు మామూలు క్రేజీ ఉండకపోతుండే, టైర్ కి కట్టి. అన్నిటికంటే హైలైట్ ఆ ఉయ్యాల కట్టి కూర్చున్న తర్వాత రౌండ్ గా తిప్పుతుండే చూడు వాళ్ళని, మొత్తం తిప్పినంత వదిలేస్తుండే. మళ్ళీ ఉయ్యాల దిగి మళ్ళీ వామిటింగ్ అయింది నాకు 2 సార్లు. కానీ వేప చెట్టులో ఛాంపియన్ ఎవరు ఎక్కడంలా అంటే నాకు ఇప్పటిదాకా ఎక్కని కూడా రాలేదు అప్పుడు నాకు. మామూలుగా ఎక్కకపోతుండే నేనైతే, ఫుల్ అంటే ఫుల్ ఎక్కుతుండే. ఆడుతుండే కదా దాచుకున్నట్టు డప్ప ఆడుతుండే చూడు. చెట్టు మీద ఎక్కువ చెట్టు పైన ఎక్కువ దాచుకుంటుండే. మళ్ళీ 2-3 బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ లో ఉంటుండే. ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఉంటుండే దాచుకుంటుండే. అప్పుడు ఇప్పుడు అసలు చెట్టు ఎక్కనికి కూడా రాదు ఇప్పటికి. చెట్టు అంటే నాకు గుర్తొచ్చింది, ఈ మామిడికాయలు ఉంటుండే, తోట ఉంటుండే, దగ్గర ఒక వాచ్మెన్ ఉంటుండే. ఆడు ముసలోడు ఉంటుండే చూడు, ఆడు మామిడికాయలు తెంపితే రోజు ఎంబడబడ్డాడు మనకి. దాంట్లో కూడా సపరేట్ స్కిల్స్. ఇద్దరు వెనకాలకి వెళ్ళి పోతారు, అటు పోయేటక్కడ ఇటుకలు తెప్పి ఇటుకలు తీసుకొస్తుండే. ఎంతలాగా అంటే ఇంటి దాకా వచ్చిండు, ఇంటి దాకా వస్తే మా ఇంటి అంకుల్ వాళ్ళందరూ ఇలా కొడితే అప్పుడు పోయిండు వాచ్మెన్. మామూలు క్రేజీ థింగ్స్ అయిపోతున్నాయి. ఒకరోజు మంది దొరికిండు, మామిడి తోటలోనే పట్టుకున్నారు ఆయన. కాదు, అందరికంటే హైలైట్ నాకు అప్పుడు లా ఉంటుండేగా, నేను మీరంటే రుక్తో వస్తుండే, నేను సైకిల్ మీద వస్తుండే. నేనంటే ఆ రోజు తొక్కుట ఫాస్ట్ వచ్చిన మీ ఎంబడబడ్డాడు చూడు, మీ ఎంబడి వచ్చిండు. ఆడు ముసలోడనే సార్ మా సురుకుతుండే. అప్పుడు సాయన్ అంకుల్ అనుకుంటా వచ్చి తిట్టి పంపించిండు. చాలా పద్ధతిగా మాట్లాడుతున్నావు, ఇది కెమెరా ఉందని పద్ధతికి ఏమో అవసరం లేదు మనకి, మనం మాట్లాడు క్యాజువల్గా మాట్లాడొచ్చు. వాడేమో అన్నాడు కదా, పెద్ద ఆయన కాదు ముసలాయన అన్నాడు. అలా వెంబడి పడుతుండే అన్ని ఒక ఆంధ్ర స్లాంగ్ వస్తుంది, అర్థమవుతుందా నీకు? మధ్యలో ఆంధ్ర స్లాంగ్ వస్తుంది, చాలా రెస్పెక్ట్ ఇస్తున్నావు. మన స్లాంగ్ అట్లాంటిది, అంటే ఏం మాట్లాడినా మనం మన తెలంగాణలో ఆ రెస్పెక్ట్ ఇచ్చిన బూతులాగా అనిపిస్తారు అది. ఇప్పుడు బొమ్మాయి దగ్గర ఉంటుండే చూడు, ఉసిరిగాయల చెట్టు ఉంటుండే చూడు, చిన్న ఉసిరిగాయలు ఉంటుండే. అవైతే వాళ్ళ దగ్గర కుచ్చలు అవుతుండే. అది మళ్ళీ పర్టికులర్ టైం చూసుకుంటుండే వాళ్ళు. మధ్యాహ్నం 2 to 3 మధ్యలో వాడు పడుకుంటుండే. పడుకునే టైంలో మెల్ల పోతుండే, మెల్ల పోయి పట్టుకొని కథ. మళ్ళీ తర్వాత ఇక్కడ జామకాయ చెట్టు ఉంటుండే, ఆంధ్రాలో ఉంటుండే వాళ్ళు. ఆంధ్ర అంటే వాళ్ళ ఇంటి కరెక్ట్ వాళ్ళ ఇంటి పక్కన పెద్ద మోరు ఉంటది, ఒక 1 feet ఉంటది మోరు, పెద్దది. 1 feet ఇంకెక్కువ 2 feet ఎక్కువ ఉంటుండే. మస్తు కష్టమైతుండే. అయితే అదేదైతే అది జామకాయలు తెంపడం అనేది పెద్ద టాస్క్ అనుకోయి. కరెక్ట్ ఆ మోరి దాటాలా, దానికి ఒక పెద్ద ఏమంటారు, పెద్ద ప్రయోగం అడ్వెంచర్ అనుకోవాలి. ఆ మోరి దాటాలి, జామకాయలు తెంపుకోవాలి. ఒక రోజు ఏమైందంటే కరెక్ట్ రోడ్ అది మోరి ఆంటీ వాళ్ళందరూ ఇంటి లేరనుకున్నాం ఇంట్లో. అది కూడా మేము ఎప్పుడు ఇట్లా పనుల ప్లాన్ వేసినా కూడా చూసుకొని ఏది మధ్యాహ్నం స్లీపింగ్ టైంలో 2 to 4 మధ్యలో వేస్తుండే. రోడ్ అది మోరి దాటినాం, కరెక్ట్ నా హ్యాండ్ జామకాయ దగ్గరికి పోయింది. కిటికీ ఓపెన్ చేసింది, కిటికీ ఓపెన్ చేసి బాబు ఏంటా పని అన్నది. ఆలోచి ఒక్కసారి ఆ రన్నింగ్ స్టార్ట్ చేసిన వల్ల ఇంటి దగ్గర ఆ పని. మనమే మాట్లాడుతున్నాం కానీ అప్పటి నుంచి మెమరీస్ గురించి వీరిగా మాట్లాడుతూ లేడు. వాడు ఎందుకు మాట్లాడుతా, వాడు రికార్డ్ చేసుకుంటాడు. ఇంకా ఆలోచిస్తున్నాడు ఏం చేసినావా అని. ఇప్పుడు మాట్లాడకపోతే సక్సెస్ కావు, నువ్వు సక్సెస్ కాకపోతే అలాగే చికెట్ పికిల్స్ కొనవు. నువ్వు ఫోకస్ చేయాలి, కెరీర్ పైన ఫోకస్ చేయాలి. లేదంటే అలాగే చిట్టి పికిల్స్ కొనలేవు, మళ్ళా ముందే చాలా ఎక్స్పెన్సివ్. అసలు పండ్లు అంటే మామూలుగా ఇది ఉండే కదా, మామిడికాయలు ఇవి కాకుండా ఈత పండ్లు అంటే ఓన్లీ సమ్మర్లో అవుతుండే. పైప్ లైన్ దగ్గర మామూలుగా ఉండకపోతుండే, ఆ దానికని అవి తీసుకోండి ఎంత కష్టం తెలుసా. అది తెంపేటప్పుడు ఇట్లా చేయి పెడితే చెయ్యికి ఇట్లా గుచ్చుకుంటుండే.
అయినా సరే చంపుతుండే బికాస్ దట్ ఆర్ సో క్రేజీ. మళ్ళీ అవి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ పార్టిషన్స్ నేను ఇన్ని తెంపినా నువ్వు ఇన్ని అన్ని కలిపేసి కానీ అదే లైన్ లో వాటర్ పైప్ లైన్ కూడా ఉంటుంది. మరి మాంజాలీల కోసం మనకి ఏడొస్తుండే బోర్లీలు వస్తుండే కదా, ఇది కొత్త కాలనీ కాబట్టి మనకి నీళ్ళు రాకుండే, బోర్లీలు ఉంటుండే కదా. నీళ్ళు ఉంటుండే. ఆడికి సైకిల్ పైన 2 డబ్బాలు పెట్టుకోవచ్చు, కొండ ఉంటుండే, ఒక కొండ వేసుకొని డబ్బాలు పెట్టుకొని పోతుండే చూడు. కానీ అదే దగ్గర స్నానాలు కూడా అన్నీ చేస్తుండే. డేంజర్ అంటే అదే బ్యాక్ సైడ్ చేస్తుండే, కొంచెం జారినా కింద కింద పడుతుంది. పడుతుంది. బ్రష్ చీర పెట్టుకొని తొమ్మిది పోతుండే ఆడదాకా పోతుండే, యాపపుల్ల తొమ్మిది. ఇది అట్లనే తెలుసు కదా, మనజోళ్ళ ఇంటి ముంగట ఖాళీ ప్లేస్ ఉంటుండే మనది, గుర్తొచ్చింది. ఖాళీ ప్లేస్ ఉంటుండే, ఓపెన్ వాష్రూమ్ మనది. అప్పట్లో వాష్రూమ్ లో పోకుండే, పోకుండే, అంతా ఓపెన్ స్పేస్ పోతుండే. తెచ్చినట్టు ఆబ్వియస్లీ వాటర్ తేకుండే, ఫస్ట్ నే పోతుండే, వాటర్ వెనకాల వస్తుండే. నేనే పట్టుకోతుండే, ఇది చిన్న చిన్న బకెట్ లో పట్టుకుని వస్తుండే, బకెట్లో ఇద్దరు షేరింగ్ చేసుకుంటుండే. మళ్ళీ అది కాకుండా అందరం నువ్వు నేను మనోజ్ మందీప్ సంతుగాడు లైన్ గా చూస్తుండే. నేనన్నా ఒక దగ్గర కూర్చొని మీరు లేచి కూర్చొని పక్క దగ్గర ఇన్స్టాల్మెంట్ లో పెడుతుండే కూడా. ఒకసారి హైలైట్ ఏమైంది తెలుసా, వర్షాకాలం అనుకుంటా, పొదలు ఉంటాయి కదా, ఆడ వాష్రూమ్కి పోయినా, ఆడ కూస్తున్నప్పుడు చెట్టు పైన గ్రీన్ కలర్ ఆకులాగా ఉంది పెద్దగా, ఇప్పుడు కొబ్బరాకు ఉంటుంది కదా, చాలాసేపు కూర్చున్నా, దాన్నే చూస్తున్నా అయిపోయింది, కడుక్కుని లేచిన ఆకు పట్టుకున్నాను పోయినా, అది ఏంది తెలుసా, పాము, గ్రీన్ కలర్ పాము ఉంటుంది చూడు. నాకైతే లిటరల్లీ పడ్డది, ఉరుకుతొచ్చిన ఇంటి దాకా, అయితే క్రేజీ తెలుసా నాకు. ఇంకోటి ఇప్పుడు అదే ఆ అంటే ఇప్పుడు మన వచ్చిన ప్లేస్ ఇప్పుడు ₹1 ఎకరా ఉంది, అది ₹1 5 కోట్ల ఎకరా ఇప్పుడు అది. అప్పుడు అది పెట్టడం అందరూ పెట్టకపోతుండే, కూర్చుంటే అంతదని కూర్చుంటుండే, అది పెద్ద కొండలాగా. అయితే అప్పుడు మనం షిట్ పోయిన ప్లేస్ ఇప్పుడు వాడుతూ ఆడు ఇప్పుడు ఇల్లు కట్టుకుంటుంది కదా, ఇప్పుడు పోయి చెప్దాం మనం వాళ్ళకి. మేము అప్పుడు ఇది పోతుండేరా, మీరు ఇల్లు కట్టుకున్నారని చెప్దాము. అప్పుడు మనకు తెలియదు అంత ఎక్స్పెన్సివ్ వాష్రూమ్ ఉంటుండే అని. ఎక్స్పెన్సివ్ వాష్రూమ్ ఉన్నది. హైలైట్ ఏంటంటే వర్షం పడ్డప్పుడు మనం చెత్తి పట్టుకొని కూర్చుంటే చూడు, ఆ చెత్రీలు కూడా లైన్ పెట్టుకొని కూర్చుంటుండే. ఇంతకుముందు టీపర్ ఒక గేమ్ ఆడుతుండే కదా, అది ఇంకోటి ఇలా అంటారు కదా దాగుడు మూతలు అని చెప్పి. కానీ ఆ డొప్ప కొడుతుండేది చూడు, మనం చాను దొరికిందా అంటే నెత్తి మీద ఎట్లా కొడుతుండేది కొడుతుండే. ఇంకోటి ఆ టీవీ ఆ రోజు మనం వినాయక చవితి రోజు మధ్యాహ్నం దాకా ఆడినాం, గుర్తుందా? మధ్యాహ్నం వరకు ఆడినాం. మధ్యాహ్నం ఎప్పుడు వినాయక చవితి రోజు 1 o'clock వరకు టీ పాడినాం. మన పొట్టుకో కింద మన ఇంట్లో కూర్చున్నాం. ఆ రోజు మనం అనుకున్నాం చూడు, అందరు గణపతి పెడతారు, మనం కూడా పెట్టాలి అనుకుని సాయంత్రం కల్లా పెడదాం. చిన్న బుక్ ఉంటుండే కదా, బుక్ తీసుకొని గల్లంతా తిరిగినాం. బుక్ తీసుకొని నాకైతే గుర్తుంది 184 రూపీస్ అయినాయి. 184 కాదు, 300 చిల్లర అయినాయి. 184 ఏంటి తెలుసా, గణేష్ కి 184, కలెక్ట్ ఏమో 360 కలెక్ట్ అయినాయి. ఇన్స్టెంట్ గా అప్పుడే 1 o'clock ఏమో డిసైడ్ అయినాం, బుక్ తీసుకున్నాం. పంతులు మా తాత ఉండే, మీ తాత పూజ చేస్తుండే, ఆ పూజ ఎప్పుడు అయిపోతా అందరు వెయిట్ చేస్తుండే, అంతసేపు మంత్రాల్లో అవుతుండే. అది కూడా ఫస్ట్ గణపతి ఆల్మోస్ట్ 5 days 3 days పెట్టినాం. కానీ అది కూడా హైలైట్ థర్డ్ డే నిమజ్జనం హైలైట్. సైకిల్ మీద తీసుకోవద్దు, ఫస్ట్ అట్లా తీసుకోవద్దని అంటే ఈ తొక్కులు అరటిపండ్ల బండి, ఇప్పుడు అరటిపండ్ల బండ్లు ఉన్నాయి కదా, అవే బండే, చిన్న సోలార్ ల్యాంప్ పెట్టి తీసుకొని చెరువు ఉంటే చెరువులు మనం కంటిన్యూగా అట్లా 3 years అదే బండి పైన తీసుకున్నాం. 3 years తీసుకున్నాం. 4th year ఆటో మాట్లాడాం. ఆ 3 years కూడా నెక్స్ట్ టైం ఎట్లా మాట్లాడాం, అది బ్యాటరీ ఉంటుండే చూడు, కార్ బ్యాటరీలో ఇప్పుడు బ్యాటరీ ఉంటుంది చూడు, దానికి అది పెట్టి ఒక టేబుల్ కార్డ్ పెట్టి క్యాసెట్ పెడుతుండే, రీల్ క్యాసెట్లు ఉంటుండే, రీల్ క్యాసెట్లు తీసుకొచ్చి దాంట్లో పెట్టి అప్పుడు సాంగ్స్ అదైతే దాంట్లో డాన్స్ చేస్తుండే. రిబ్బన్ ఇప్పుడంటే ఇప్పుడు ఎంత ఉన్నాయో కానీ అప్పుడైతే అసలు చాలా కష్టం ఉంటుంది. తర్వాత అప్పటి నుంచి కంటిన్యూ అయితే 180 రూపీస్ నుంచి స్టార్ట్ చేసినాం. ఆల్మోస్ట్ 6 మెంబర్స్ అంతే, 5-6 మంది ఉండే. VR3 ఇంకా మనోజ్, మందీప్, సంతు ఇంకా ధనుగాడు ఉండే. ఆల్మోస్ట్ 8 మెంబర్స్ స్టార్ట్ చేసి 180 రూపీస్ స్టార్ట్ చేసి లాస్ట్ టైం అరౌండ్ 50,000 వరకు, 54,000 వరకు ఇప్పుడు లాస్ట్ ఇయర్ వరకు స్టిల్ కంటిన్యూ అవుతుంది. ఆల్మోస్ట్ 18 years అంతే. కానీ అప్పుడున్న పొజిషన్ మళ్ళీ ఇప్పుడు వచ్చినాయి మాకు. ఆల్మోస్ట్ 18 years
కానీ రన్నింగ్ ఒక ఆంటీ ఉంటుండే చూడు, చిందాకు పోతే మీరు రేపుకి రండి అంటుండే చూడు. చైత్ర ఆంటీ వాళ్ళ ఇల్లు రాజస్థాన్ వాళ్ళు అనుకుంటారు. రాజస్థాన్ వాళ్ళు సంవత్సరం తెలుగు వస్తుంది. తెలుగు వస్తుంది. చిందాకు పోయినప్పుడల్లా మీరు రేపుకి అంకుల్ లేడు, మీరు రేపుకి రండి అంటుండే. ఆ ప్రతిసారి అంతే నడుస్తుండే. ఇయర్ కాదు, ప్రతి 2-3 years కంటిన్యూగా ఇస్తుండేనా అసలు. ఆ రేపుకి రండి ఎంత ఇచ్చింది తెలుసా, లాస్ట్ కి 10 రూపాయలు రాసి ఇచ్చింది. 10 రూపాయలు రాసి అమ్మ ప్రతిసారి 10 రూపాయలే రాస్తుందా ఆంటీ. మళ్ళీ ప్రసాదం మాత్రం పర్ఫెక్ట్ పులిహోర మాత్రం అడిగింది. కానీ ఆ వినాయక చవితి వస్తే మాత్రము మనము రాత్రిలా ఇంట్లో మాత్రం తినకుండే చూడు, డైలీ పులిహోర ఏం ప్రసాదం వస్తే అదే తింటుండే. తర్వాత కూడా కఠినం. అప్పుడు నన్ను తిట్టిలా కొడుతుంది, మళ్ళీ పోయి వచ్చి మా మమ్మీకి చెప్పి మా మమ్మీ రికమెండేషన్ వచ్చి మళ్ళీ వేయించుకొని మళ్ళీ పందిరేస్తుండే. అప్పుడు కూడా చెట్టు కింద ఇష్టం కదా. మనం ఆల్మోస్ట్ 3 years వరకు 3 years పొట్టు కింద 3 years అంతా పొట్టు కిందనే వేసినాం. ఆ తర్వాత చెట్టు కిందనే నీట్ గా సాఫ్ చేసి అది ఎట్టి వేసినట్టు గుర్తు నాకు బాగా. పొట్టు కింద అయిందా, పొడిక కింద అయిన తర్వాత నెక్స్ట్ కింద పెట్టినాం మనం. ఏది ఆడ సీతాఫల చెట్టు ఉంటుండే, ఆడ మళ్ళీ కవర్లు కట్టి వేసినాం. ఆ తర్వాత కొంచెం ముందు జరిగింది, గణేష్ కొంచెం పెద్ద అయిందని చెప్పేసి సరిపోదని చెప్పేసి ముందుకు పెట్టినాము. ఆ నుంచి ఇక్కడే పెడుతుండే. 2 చెట్ల కింద ఇప్పుడు ఆ ఫ్లాట్ లేడు ఉండే, మొత్తం ఖాళీ జాగా ఖాళీ ఉన్నాయి. ఇప్పుడు అంటే ఇల్లులు అయిపోయినాయి. ఇప్పుడు పెట్టడానికి జాగా ఉంటలేదు కదా రోడ్ల మీద. ఎట్లా పెడతాం ఇప్పుడు, మా ఇంటి ముందు రోడ్లో పెడుతున్నాం. ఇప్పుడు ఇక మనకి జాగా అంటే గుర్తొచ్చు, మనకి క్రికెట్ ఆడుతుండే కదా మనం. క్రికెట్ ఆడుతున్నాం ఇంటి ముంగటనే. ఏడవడితే ఆడ క్రికెట్ ఆడుతుంది, ఏడవడితే ఆడ మన గ్రౌండ్. ఏడవడితే ఆడ కొంచెం ప్లేస్ దొరికిందంటే కథ. ఇక్కడ మన ఇంటి ముంగట పెట్టుకున్నామంటే మన బౌండరీ ఆడ అంబికంటి వాళ్ళ గోడ ఉంటుండే. అంబికంటి వాళ్ళ బౌండరీ ముట్టకపోతున్నాయి అన్ని ఫోర్లు పోతుండే. కాకపోతే ఎంతగానో దుబ్బ చెప్పులు లేవు, ఏం లేవు. అప్పుడు బాల్ అంటుండే, మన రబ్బర్ బాల్ తెచ్చుకుంటుండే. ఆ రబ్బర్ బాల్ తెచ్చుకోవడానికి కూడా అందరు స్టెంపర్ కాస్ట్లీ కదా. స్టెంపర్ అప్పుడు కాస్ట్లీ 8 రూపీస్ కాస్ట్లీ. ఇప్పుడు మంచిగా ఉంటుండే. రబ్బర్ బాల్ 5 రూపీస్ 6 రూపీస్ ఉంటుండే. వలిపోద్దని అది వేస్తుండే. అది తొందరగా వలిపోద్దని చెప్పేసి ఒక తొర్ర కొడుతుండే, తొర్ర కొడుతుండే, కొంచెం మెత్తగా అవుతుండే. అప్పుడు మనకి తొందరగా ఎక్కువ లైఫ్ ఇస్తుండే. అది అన్నిటికంటే ఇంపార్టెంట్ రోల్ ఏం చెప్పు క్రికెట్ లో. మోర్లు ఎవడు పడితే ఎవడు కొడితే వాడు తీయాలి. మోర్లు ఎవడు పడ్డా అంటే వాడే తీయాలి. నువ్వు లెఫ్ట్ హ్యాండ్ ఆ బాల్ కి కూడా 1 రూపీ 50 NP అందరు కలెక్ట్ చేసుకుని వేస్తుండే. ఎక్కువ కలెక్ట్ అయిన రోజు స్టంపర్ బాల్ ఉంటుండే. అది మొన్న రీల్ చూసినా నేను. ఏమంటారు, అప్పుడేమో బాల్ కొనికి అందరూ 11 మంది కలిసి ఒక్కొక్క రూపాయి వేసి బాల్ కొంటుండే. ఇప్పుడు బాల్ కొనుక్కోనికి ప్యాకెట్ కొనుక్కున్నా సరే జనాలు లేరు అని. బట్ స్టిల్ వి ఆర్ ప్లేయింగ్. ఇప్పటికి కూడా ఆడుతున్నాం చూడు. ఇప్పటికి కూడా ఆడుతున్నాం. ఇప్పుడు స్టార్ట్ చేసినాం, 2-3 స్టార్ట్ చేసి పెద్దమంది 3 years నుంచి ఆడుతున్నాం మనం. అంటే 3 years నుంచి ఆడుతున్నాం. ఇప్పుడు బాల్స్ ఆఫ్ ఫైర్ మన టీమ్ మెయింటైనింగ్ అవర్ టీమ్ బాల్స్ ఆఫ్ ఫైర్ with our own t-shirts and that. We are maintaining WhatsApp group also. Around 2 teams members, around 3 teams అయితారు. ఇప్పుడు ఎంత ఉండే అంటే మన టీమ్ లో 12 మెంబర్స్ ఆడుతుండే. ఓ రోజు 15 ఆడినాం కదా, గుర్తుందా? 20 hours ఆడినాం మనం. 20 hours ఆడుతున్నాం. ఓ రోజు బెట్ మ్యాచ్ ఆడినాం వేరేతో 20 hours, గుర్తుందా? 20 hours. కానీ నేను మధ్యలో మాలేసుకుని పోయినప్పుడు మీరు మస్కున్న అసలు బాల్ కనిపించకుండా ఆడిరంటగా. మనిషికి మంచిగా కనిపించాడు. క్రికెట్ అంటే అది ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది. ఆ రోజు మనం ఆడినాం చూడు, వాళ్ళతో బెట్ మ్యాచ్ ఆడినాం చూడు. మన టీమ్ కి 5th bowler లేకుండే ఆ రోజు. నేను వేసిన బౌలింగ్ ఆ రోజు. బౌలర్ లేకపోతే బౌలర్ వేసింది. ఎన్ని రన్స్ తెలుసా? 4 overs వేసి 11 runs ఇచ్చిన. అసలు ఓడిపోతాం అనుకున్న మ్యాచ్. ఆ మొత్తం డైలీ ఆడేటోళ్ళు. కానీ బ్యాటింగ్ అంటే సర్దిగా కొడుతుండే చూడు. ఆడ గ్రౌండ్ లా, ఆడ కాదు ఇడ గ్రౌండ్ లా సాయిబాబా టెంపుల్ దగ్గర కరెక్ట్ వాళ్ళ ఇంట్లో పడ్డది, గేట్ లోపల పడంగానే ఆ అంకుల్ వచ్చి బయటికి మీరు ఇంట్లో కొట్టొద్దు అని చెప్పేసి ఇటు పోయాడు. ఆ సంతుగాడు ఆ పగతోటి డైరెక్ట్ కొట్టిండు. వాళ్ళ అద్దం బలగొట్టిండు. అంటే అంకుల్ ఉరుకుతొచ్చిర్రు, అందరు జంపు. మళ్ళీ సాయంత్రము తర్వాత నేను తేజగాడు పోయినా మళ్ళీ అందరు పోయి పైసలు వేసుకొని అద్దం పెట్టించినాం. ప్రశాంత్ గారు ఉండే, ప్రశాంత్ గారితో అద్దం పెట్టించిండే. డెడికేషన్ అట్లుంటుండే. ఇప్పుడు కూడా మనం ఆల్మోస్ట్ 12 hours 14 hours వర్క్ చేసినా కూడా సాటర్డే సండే అయితే మ్యాండేటరీ పోతుంది. అప్పుడు డైలీ పోతుండే కానీ ఇప్పుడు కొంచెం వర్క్ బిజీ అయిపోయి సాటర్డే సండేకి వచ్చింది. వాడికి నైట్ ఎంత లేట్ అయిపోయినా కానీ సాటర్డే సండే పోతున్నా. మా మేనేజర్ ఉంటాడు, ఎందుకురా రెస్ట్ తీసుకోవచ్చు కదా అంటాడు.
లేదు నైట్ 12 అయినా 1 అయినా మార్నింగ్ 5:30 అయిందంటే బ్యాట్ బాల్ వేసుకొని గ్రౌండ్ పోవాల్సింది. రక్తాలు చింతడం ఎగ్జాంపుల్ కావాలంటే ఈ రోజు ఆకింది కదా ఈ రోజే రాకింది వాడికి. క్రికెట్ కోసం రక్తాలంటే ఈ రోజే అది. ఈ రోజు నిందించిండు కదా. ఎన్ని 2 గుట్లు పడ్డాయా 3? 2 గుట్లు పడ్డాయి. నేను పొద్దున వచ్చి పొంగని చూపెడుతున్నాడు ఇట్లా చెయ్యి వగిలిందని చెప్పేసి. 2 గుట్లకు 2,000 తీసుకున్నాము. 2 గుట్లకి 2 మనకి క్రికెట్ కి వికెట్లు ఏదో ఉంటే తెలుసా, ఇంట్లో చైర్లు ఉంటున్నాడు చూడు, ఫోల్డబుల్ చైర్ ఉంటుండే చూడు. దాంట్లో ముందు రాళ్ళే ఉంటుండే, రాళ్ళ పెడుతుండే కానీ మనకి మెయిన్ గా వికెట్ అంటే ఫోల్డబుల్ చైర్. ఇప్పుడు పోతే అవుట్ కదా. సంద ఉంటుండే కదా, సందకం పోతే అవుట్ కాదు. లేదు అది కూడా కాదు, ఒక రాయి పెట్టి రాయికి బొగ్గుతో గీస్తుండే. ఫస్ట్ బొగ్గు గీస్తుండే, బాల్ దానికి తాకితే దానికి అంటుతుండే. అప్పుడు మాత్రమే అవుట్. అదే అప్పుడు డిఆర్ఎస్ బ్లాక్ బొగ్గుతో గీస్తుండే. తగిలినా కూడా తగిలిందంటే అప్పుడు బాల్ చెక్ చేస్తుండే. బ్లాక్ కలర్ మార్క్ ఉందంటే గతం బాల్ తాకింది అవుట్. అవును, డిఆర్ఎస్ ఇప్పుడు పెట్టిన మనం అప్పుడే పెట్టినాం. అప్పుడు డిఆర్ఎస్ అప్పుడు మనం అప్పుడే కనిపెట్టేసినాం. దానికి మనం అప్పుడు ఎట్లా నంబర్ ఫస్ట్ బ్యాటింగ్ సెకండ్ బ్యాటింగ్ కి నంబర్స్ వేస్తుండే. ఆ నంబర్స్ కాకుండా ఇంకో ఆప్షన్ ఏంది, బాల్ పెట్టి ఇట్లా కొట్టాలా, ఎక్కువ టైమ్స్ ఎవరు కొడితే బ్యాట్ తో కొడుతుండే కదా. బ్యాట్ తో కొడుతుండే, ఎవరు ఎక్కువ టైమ్స్ కొడతారు. కానీ ఇంకోటి స్కామ్ నడుస్తుండే చూడు, ఒకడు వంగి వెనకకి నంబర్లు పెడుతుండే, వాడికి ఫస్ట్ నంబర్ వచ్చినా సరే మనం పంచుకుంటుండే చూడు. అప్పుడు లాజిక్ అనేది తెలియదు, కనీసం నీళ్ళలో చూసి చెప్పొచ్చు అని. అప్పుడు లాజిక్ తెలియదు కదా, నీళ్ళలో చూసి చెప్పొచ్చు. కానీ అయితే ఎవడైతే నంబర్ చెప్తాడో వాడైతే ఫస్ట్ బ్యాటింగ్ రాకపోతున్నాడు, వచ్చినా కూడా మనం చెప్పకుంటుండే. ఇంకా ఇవి ఉంటుండే చూడు, మనం సీతాకొక చిలుకలు పడుతుండే చూడు, పట్టుకుంటుండే, గుర్తుండే. ముందు కానీ దానికి ముందు భూగలు పడుతుండే. భూగలు పడుతుండేనా? అది కూడా ఎట్లా అంటే ఒక దానికి ఒక యుద్ధాలు కూడా పోలీస్ బూ గాని, అదే పోలీస్ బ్లూ కలర్ ఉంటది, నార్మల్ బూ ఏమో గ్రీన్ కలర్ ఉంటది, ఒకటి మిలిటరీ కలర్ కూడా ఉంటది. మిలిటరీ కలర్ అదే పోలీస్ బూగా. అది ఇంకోటి పెద్ద ఉంటుంది, అది గండ్రు బూగా అంటుండే, పెద్ద పెద్దగా ఉంటుండే. ఇంకోటి సూది బూగా అని చెప్పి సన్నగా ఉంటుండే. అవి చిన్న పురుగులు వస్తుండే వానాకాలంలో, కుంకుమ పురుగులు అంటుండే. ఆరుద్ర పురుగులు అంటారు దాన్ని, కుంకుమ పురుగులు. వాటిని కూడా కలెక్ట్ చేస్తుండే, అగ్గిపెట్టెలు వేస్తుండే, కలెక్ట్ చేస్తుండే. చిన్న ఇప్పుడు అసలు వస్తున్నాయి, అసలు ల్యాండెడ్ ఉందని యాక్చువల్ భూముల నుంచి వస్తుండే. అంటే ఆరుద్ర పురుగులు వస్తాయిందంటే మనకు ఆ వర్షం పడితే పంటలు మంచిగా పడుతాయి అని చెప్పేసి. అంటే అది కూడా సైంటిఫిక్ రీజన్ ఉంది వాటికి. పంటలంటే మంచి గుర్తొచ్చింది, ఇంటి ముంగటనే చెరుకు తోట ఉంటుండే, తింటుండే. ఆడికి పోయి మామూలుగా అది తెంపకపోతుండే చెరుకు తిట్టాలా మనం తెంపుకొని రావాలి. ఇంకోటి మనం ఇంతకు సీతాబుక్ చిలుక అన్న చూడు, బటర్ఫ్లైస్ పట్టుకున్నప్పుడు ఇట్లా వాటిది అది అంటుతుండే కదా, ఆ పౌడర్ లా వస్తుండే కదా, ఆ బొట్టు పెట్టుకుంటే పైసలు దొరుకుతాయి అనుకుంటుండే. పట్టుకోవాలి, దాన్ని బొట్టు పెట్టుకోవాలి. ఒకసారేమో నాకు ఎంత దొరికింది, 1 రూపీ 2 రూపీస్ దొరికింది. అది చెప్పిన చూడు, అప్పటి నుంచి ఎప్పుడు సీతకు కనిపించినా దాన్ని పట్టుకొని మరి బొట్టు పెట్టుకుంటాం. ఇప్పుడు అప్పుడు కలర్ వస్తుండే, బ్లూ గ్రీన్, ఎక్కువ వైట్ కలర్స్, అన్ని నార్మల్ కలర్స్ వస్తున్నాయి. రెగ్యులర్ ఉండేటి ఇప్పుడు అసలు తక్కువైపోయినాయి, కనిపిస్తలే కూడా. భూగల్ అయితే కనిపించే కనిపిస్తుంది. పోరానికి భూగ అంటే ఏంటంటే ఏంటంటాడో, బూతులు తిరుగుతాడో ఏం తిరుగుతాడో కూడా తెలుస్తలేదు. వాటి కోసం పట్టుకోవడానికి కోసం మనం గడ్డి లాంటి పెద్ద చెట్లన్నీ నెట్ తయారు చేస్తుండే, నెట్ తయారు చేసి పట్టుకుంటుండే వాటితో. ఇప్పుడు అవి ఏం లేవు, మళ్ళా ఇప్పుడు ఏం లేవు ఇక. ఇప్పుడు ఎవరు చూడు, వచ్చినావా టీవీ పెట్టినామా, యూట్యూబ్ చూసినామా, వాడికి గేమ్స్ ఏం తెలుసు, వాడికి గేమ్స్ ఏం తెలుసు, నీకు గేమ్ PS4, PS5, PS7 ఇవే ప్లే స్టేషన్స్. గేమ్స్ ఆడవా, ఇంత లావ్ అయిపోయినావు ఏంట్రా, మరి ఏమో ఇంత లావ్ ఉన్నావు, మా అమ్మ ఫోన్ ఇవ్వదు. ఇంకా మనం గేమ్స్ అంటే మనం వీళ్ళకి వీడియో గేమ్స్ అంటే ఇవి కదా, మన దగ్గర ఒకటి చిన్నది ఉంటుండే చూడు, ఒకటి బ్రిక్స్ లాగా వాటిని చేయాలి చూడు, అదొక గేమ్ ఉంటుండే. 90 రూపీస్ కి కొంటుండే వీడియో గేమ్ అంటుండే దాన్ని అప్పుడు. వీడియో గేమ్ అంటుండే, జస్ట్ అదేరా, బ్లాక్ ఉంటది, బ్లాక్స్ ఉంటాయి, స్క్రీన్స్ ఉంటాయి కదా, ఉన్నాయి ఇప్పటికి ఉన్నాయి. కానీ అది ఎవరు ప్రిఫర్ చేయట్లే, ఆడట్లే. అప్పుడు అంటే మనం ఏదైనా జాతరలోకి అంటే కంపల్సరీ తెచ్చుకోవాల్సింది. 90 రూపీస్ కి కూడా మనం ఒక ఎన్నో సార్లు బతిమలాడితే ఏడిస్తే. జాతర అంటే దాంట్లో వచ్చే బొమ్మలు కిర్ కిర్ నాదర్ ఉంది కదా, ఏదో సౌండ్ వస్తుండే గన్ కి
కిర్ర కిర్ర అని సౌండ్ వస్తున్నది. తర్వాత ఇంకొక కార్ ఉంటుండే ట్రర్ అంటే పైన రెడ్ లైట్ పైన వస్తుంది. రెడ్ లైట్ వస్తుండే. ఇంకోటి ఇప్పుడంటే మొబైల్ గేమ్స్ ఆడుతుంది కానీ మనం మొబైల్ గేమ్స్ అంటే అప్పుడు నోకియా ఉంటుండే. మొబైల్ కాదు, మొబైల్ అంటే గుర్తొచ్చిన అసలు ఫోన్, నీకు ఫోన్ వస్తేనే అది ఎప్పుడు అమ్మికాంటి వాళ్ళ ఇంట్లో ఉంటుండే ఫోన్. అది ఇప్పుడు అంటే ఆడ మాట్లాడుతుండే ఫోన్ వచ్చిందని చెప్పి మన నెక్స్ట్ గల్లీ మొత్తంలో ఒకటే ఫోన్, ఏ ఫోన్ ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళ ఇంటికి ఫోన్ చేస్తుండే ఫోన్ వస్తుండే. అది ఫోన్ అంతే, టీవీ అంతే. టీవీ కూడా మీ ఇంట్లో ఉంటుంది. టీవీ మా ఇంట్లో ఉంటుండే. ఆ టీవీలో అప్పుడు ఏం సినిమా, పెద్దరాయుడు సినిమాకి బయట టీవీ బయట టీవీ పెడుతుండే. కూర్చొని అందరు కలిసి ఆ పెద్దరాయుడు సినిమా చూస్తే ఆ ఫీలింగ్ ఎట్లుండే. గల్లీలో అంతా టీవీ ఒకటే ఉంటుండే. టీవీ ఏదైనా మంచి సినిమా వచ్చిందంటే మా పొడిక కింద పెడుతుండే, డోర్లు మెయిన్ డోర్లో పెడుతుండే. కథం అందరు ఆడ కూర్చొని మంచం మీద కూర్చొని మంచిగా తింటుంట సినిమాలు వస్తుండే. అప్పుడు అదే ఓపెన్ థియేటర్ అందరికి, గెల్లలందరికి. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. కాకపోతే అప్పుడు మనకి అదే ఓపెన్ థియేటర్. అప్పుడు ఎంత అంటే 10 ఇళ్ళకి ఒక టీవీ ఉంటుండే, అదే తీసుకొచ్చి అందరు బయట పెడుతుండే. 10 ఇళ్ళకి టీవీ కూడా కాదు, ఊరికి ఒక టీవీ ఉంటుండే. 10 ఇళ్ళ మన గల్లీలు ఉండేది 10 ఇళ్ళు. మన గల్లీలు ఉండే 10, మన ఇంట్లో తీసుకొచ్చి పెడుతుండే, మొత్తం అందరు చూస్తుండే. అది కూడా అది సర్టన్ అది తిప్పుతుండే చూడు, ట్యూనర్ ఉంటుంది. ట్యూనర్ ఉంటుండే. కరెక్ట్ ఆ ట్యూన్ లో అంతవరకు పెట్టాలి, కొంచెం అటు ఇటు అయినా సరే డాట్స్ వస్తుండే. మోడల్ చూడండి, టిక్ టిక్ టిక్. మా దగ్గర ట్యూనర్ ఉంటుండే, ఫస్ట్ అవి ఉంటుండే. టీవీ కూడా మన దగ్గర ఉంటే ఏం తెలుసా బ్రాండ్, ఎవరికైనా ఐడియా ఉందా? సన్సుయా, సన్సీ కాదురా, డైనోరా. ఇప్పుడు ఆ బ్రాండ్ ఇప్పుడు నాకు అది తెలుసు. టీవీ రావడానికి పైన యాంటీనా ఉంటుండే, పైప్ లా ఉంటుంది. ఇప్పుడు యాంటీనా ముందు మనకు ఆల్రెడీ అప్పటికి స్టార్ వచ్చింది లేదు, యాంటీనా ఉండే. మా ఇంట్లో మన ఇంటికి వచ్చినాక యాంటీనా ఉండే, యాంటీనా టీవీతోనే చూసినాం. అయితే నాకు తెలియదు అయితే తర్వాతనే అప్పుడు ఇప్పుడు మనకి అప్పుడు నాకు టీవీతోనే స్టార్ట్ చేసినాం. ఆ టీవీ కూడా డైనోరా. కానీ ఆ గేమ్ కంటే ముందు ఇంకోటి ఉంటుండే, కార్డ్స్ గేమ్ అని. కార్డ్స్ కంటే ముందు అగ్గిపెట్టెలతో ఆడుతుండే. అగ్గిపెట్టెలు 2 సైడ్ చింపితే ఇటు ఒక సైడ్ ఇటు ఒక సైడ్, నీదొకటి నాదొకటి అని కార్డ్ గేమ్ ఆడుతుండే. దాని తర్వాత అప్పుడు లేటెస్ట్ గా WWE కార్డ్స్ ఉంటుండే చూడు, చెస్ట్ ఇంత, ర్యాంక్ ఇంత. అన్నిటికంటే మెయిన్ భిక్షగాంధి ఉంటుండే చూడు. భిక్షగాంధి వెయిట్ ఉంటుండే. వాడు రాగానే ఫస్ట్ ఎవ్వడు కూడా రాకుండా మనకి వస్తుంది. బటిస్టాగాంధి ఏమో చెస్ట్ ఫైట్స్ విన్ ఉంటుండే. అండర్టేకర్ గాంధీ సెకండ్ ర్యాంక్ ఉంటుండే, ఫస్ట్ ర్యాంక్ ఎవరు ఉంటుండే. కేన్ గాంధీ 7th ర్యాంక్ ఇప్పటికి గుర్తుంది. బటిస్టా గాంధీ అనుకుంటా. అప్పుడు వీళ్ళందరూ లేరా, జాన్ సీనా వాళ్ళందరూ లేరా? వీళ్ళు బచ్చగాళ్ళు, వాళ్ళకేం తెలుసు. అన్నిటికంటే అప్పట్లో వీళ్ళే బ్రాక్ లెస్నర్, కటంగిలు హైలైట్. వాడు కాలు కటాంగిలు, బ్రాక్ లెస్నర్. ఇంకోటి ఈ WWE అంటే అది వీడు అండర్టేకర్ ఉంటుండే చూడు, వాడికి అప్పుడు అంటుండే వాడు చచ్చిపోయి 7 సార్లు లేచి వచ్చిందని చెప్పి సమాధానించి, అది గుర్తుందా? మళ్ళీ ఇంకోటి కేన్ గాంధీ వాడి ముఖం మీద యాసిడ్ పోసిరు కాబట్టి మాస్క్ పెట్టుకుంటూ ఉండే అని చెప్పి చాలా తర్వాత తీసాడు. యాసిడ్ పోసిరు కాబట్టి వాడు మాస్క్ పెట్టుకుంటే అంటుండే అన్న. ఇంకొకటి అండర్టేకర్ గాడు కేన్ గాడు ఇద్దరు బ్రదర్స్ అని చెప్పేసి, అది ఇప్పటికి నమ్ముతా నేను, వాళ్ళిద్దరు బ్రదర్స్ అని అనుకుంటున్నాను ఇప్పటికి కూడా. చిన్నప్పటి నుంచి అనుకునేటోడు కేన్ మాస్క్ తీస్తే, రెమిస్టర్ మాస్క్ తీస్తే వాళ్ళ రియల్ ఫేస్ చూద్దామని. రెమిస్టర్ గారు మాస్క్ తీసినప్పుడు చూసిన ఆడు మాస్క్ తీయకపోతే బెటర్ అనిపించింది నాకు. అదే కానీ ఇప్పుడు WWE చూస్తుండే, అది ఎప్పుడు మనకి సాయంత్రం వస్తుండే కదా, రా, స్మాక్ డౌన్ 5 to 5:30, స్మాక్ డౌన్ 7 o'clock. అది అయిపోగానే ఏం చేస్తుండే, మన ఇంటి వెనకాల ఉసుకి ఉంటుండే, ప్రాక్టీస్ చేస్తుండే సేమ్ షాట్స్. ఇల్లు కన్స్ట్రక్షన్ ఉసుకి దొరికిందంటే కథ ఇదే WWE ప్రాక్టీస్ చేస్తుండే. నేను బ్రాక్ లెస్నర్, నేను అండర్టేకర్ అని చెప్పి సేమ్ షాట్స్ ఇక్కడ ట్రై చేస్తుండే. నేనైతే కూడా తగిలించుకుంటుండే, నాకైతే బాగా బొక్కలు తగ్గుతుండే. మట్టి అంటే గుర్తొచ్చిన, మట్టిలో కూడా మామూలు గేమ్స్ ఆడకపోతుండే, కింద కింద పడుతుండే. అలాంటి హైలైట్ ఉంటుండే తెలుసా? ఎందుకు తెలుసా? నేను దోయిన తర్వాత గురగొడుతున్నాను. అది కాదు, ఆడుకున్నాక ఇంటికి పోయినాక దువ్వెంతో దూసుకుంటే నెత్తి దువ్వెన మొత్తం అదుతుండే, మొత్తం ముసుకొని ఉంటుండే. ఇట్లా చుట్టుకేసారి దువ్వెలకు పోతే ఇంకా చెడ్డీలకు పోతుండే. ఆ చింట్లకు చెడ్డీ దులిపితే మొత్తం కింద ఇసుకే రాలుతుండే. అప్పుడు మేము నవ్వేసుకున్నాం, చిన్న చిన్న లాగులు వేసుకొని. నువ్వు చెడ్డీలా పోతుండే అంటున్నావు కదా, లోపల వేసుకుంటుండే మరేమన్నా? అంటే ఈయన వేసుకుంటుండే, నేను వేసుకోకపోతుండే. జస్ట్ షార్ట్లే ఉంటుండే, లోపల ఏమి ఉండకుండే, ఏది జేబులలో పోతుండే అంతే. పోతుండే, చెడ్డీలకు కూడా పోతుండే.
సమ్మర్ వచ్చిందంటే ఆబ్వియస్లీ మనకి షార్ట్లు బనీన్లే. మనీలే. ఇప్పుడంటే సమ్మర్కి సపరేట్ టీ షర్ట్స్, షార్ట్స్. సమ్మర్ అంటే కనీసం పైన సమ్మర్ వచ్చిందంటే చాలు అందరు కలిసి టెర్రస్ పైన. కానీ ఎవరిదానికి కూడా రైలింగ్ లేకుండే అప్పుడు ఎవరిదానికి కూడా రైలింగ్ లేకుండే. నీకు గుర్తుందా? రైలింగ్ లేకపోయినా అనుకుంటుండే మంచిగా. నీకు గుర్తుందా అప్పుడు సంతుగాడు ఫుల్ డ్రాయల్ వేసుకుని డైరెక్ట్ బయటికి వస్తుండే, అట్లనే షార్ట్ అవసరమే లేకుండే. గుర్తుందారా సంతు? సంతగాని కొడుకు చూస్తుండే డ్రాయర్లు వేసుకుంటుండే. అలా పైన వండుకున్నప్పుడు ఏం చేస్తుండే, దోమలు వస్తుండే. దోమలకి మచ్చర్దాని కడుతుండే. ఇప్పుడు మచ్చర్దాని వస్తుంది, చాలా నీట్గా ఉంటుండే. ఇప్పుడు మచ్చర్దాని అసలు లేవు అసలు. ఇప్పుడు అంతా ఆల్అవుట్లు, స్ప్రేలు వచ్చేసి. టెంట్లు దొరుకుతాయి కదా, అంటే ఏమంటారు మస్కిటో టెంట్లు రాకుండా. అప్పుడైతే లేవు. కట్టనీకి కూడా సీక్కో దేనికో 4 మూలలు కడుతుండే. ఒకటి కిటికీ ఇంట్లో కూడా కట్టినా కానీ ఒకటి కిటికీలా అది కడుతుండే. పొద్దున మళ్ళీ తెల్లారి ఎండ కొట్టేదాకా లేకపోతుండే. అది క్యాండిల్ పెడుతుంది. క్యాండిల్ అంటే ఒక గేమ్ ఆడుతుండే రాత్రి ఇట్లా 9 ఆడుతుండే. అవి ఇప్పటికున్నాయి కానీ ఇప్పుడు కాదురా, స్పిరిట్ కమ్ మా తాతతో మాట్లాడతాం, వాళ్ళతో మాట్లాడతాను. 1 రూపీ పెట్టి ఫస్ట్ స్టార్ట్ చేస్తుండే. ఏబిసిడీలు మళ్ళీ 1 2 3 స్క్వేర్ లో 1 2 3 లో ఏబిసిడీలు వేసేసి మధ్యలో 1 రూపీ కాయిన్ పెట్టి మధ్యలో నైట్ లో అన్ని లైట్లు బంద్ చేసి ఓన్లీ క్యాండిల్ లైట్స్ పెట్టేసి పెడతారు. పెట్టి అందరు ఫింగర్ పెడుతుండే కాయిన్ పైన. కాయిన్ పైన ఫింగర్ పెట్టి స్పిరిట్ కమ్ అని అనిపిస్తుంది. ఎవరు కావాలో వాళ్ళ పేరు అది రాత్రి వచ్చాడుతుండే. కానీ తిరుగుతుండే, అది తిరుగుతుండే. అంటే ఎవరు తిప్పుతారో తెలియదు కానీ తిరుగుతుండే. మళ్ళీ అందరు నడితే నేను తిప్పాలి అంటుండే, తిరుగుతుండే. అదైతే నిజంగా స్పిరిట్ వస్తుందని నమ్ముతుండే మనం. అంటే మీరు తిప్పలేదా? మేము కూడా తిప్పలేదు. తర్వాత మళ్ళీ ఏమాడుతుండే, మనం మ్యాచెస్ ఉంటాయి కదా, ఎక్స్పెరిమెంట్ బల్బ్ లో ఫిలమెంట్ పలగొట్టి ట్యూబ్ లా ఉంటుండే. దాన్ని ఏం చేస్తుంటే ఇది మ్యాచ్ తీసి దాంట్లో వేసి కింద మంట పెడుతుండే. అది రాకెట్ లాగా జప్పని వెళ్ళిపోతుండే. ఈ ఎక్స్పెరిమెంట్ ఇంకోటి క్యాండిల్ కూడా వేస్తుండే కదా, క్యాండిల్. అది దాని ఏమంటారు, కోక్ క్యాపులు ఉంటుండే కదా, మంట పెట్టి పైనుంచి నీళ్ళు కొడితే బొగ్గమని మంట వస్తుండే. ఎక్స్పెరిమెంట్ లో సైంటిస్ట్ ఇవన్నీ ఎక్స్పెరిమెంట్ చేసేది. ఇంకో సైంటిస్ట్ అంటే ఇవి కూడా కదా, మనం రిమోట్ కార్లల్లా అవి ఉంటాయి చూడు, రిమోట్ కార్ లో మోటార్ తీస్తుండే. అది ఏమంటారు, సిల్క్ పెట్టి పెడుతుండే. మళ్ళీ ఇంకా అది కూడా వేస్తుండారు. ఆ మోటార్ కి చిన్న ఏమంటారు కార్డ్బోర్డ్ పెట్టేసి చాక్ పీస్ పైన ఏబిసిడీలు రాస్తుండే. దాంతో ఆర్ట్ వేస్తుండే. మనం చాక్ పీస్, వైట్ చాక్ పీస్ ఉంటాయి కదా, వాటితో ఆర్ట్ వేస్తుండే దాంతో చెక్కి. కానీ వాటిని చూసి మనం అప్పుడే సైంటిస్ట్ అని ఫీల్ అయిపోతుండే. సైకిల్ ఉంటుండే, అసలు సైకిల్ తొక్కడానికి నేర్చుకోనికి డ్రైవింగ్ క్లాసులు కూడా లేవు. అసలు సైకిల్ తొక్కాలంటే దానికి 3-4 మెథడ్లు. ఒకటేమో ఫస్ట్ కంచి కొట్టాలి, కొట్టి సీట్ మీద కూర్చొని కిరణ్ ఒక సైకిల్ ఉంటే ఆయన మధ్యాహ్నం తిన్నికి వచ్చినప్పుడు ఆ టైంలో నేర్చుకుంటుండే. రెంట్ తీసుకుంటుండేరా? రెంట్ ఎంత? హాఫ్ అవర్ కి 1 రూపీ, 1 అవర్ కి 2 రూపీస్. స్లోప్ ఉంటుండే, ఆ స్లోప్ మీద ఎక్కాలి, ఆ నుంచి కానీ అది కాదు, మోకాలు చెక్కపోయినాయి మస్తు సార్లు. ఈ రోడ్లు సిమెంట్ మొత్తం మట్టి రోడ్లు కాబట్టి చెక్కిపోయినాయి. ఇప్పుడు మొత్తం కంచి కంటే నాకు దాన్నే కష్టం, ఎందుకు చెప్పు. పలిగి ఇప్పుడు గట్టిగా అనుకో, బాల్స్ బికమ్ రాక్సా. అది కాకుండా మళ్ళీ ఇంకా సైకిల్ తొక్కడం ఒక టాస్క్. అంటే సైకిల్ చైన్ పడుతుండే అప్పుడు మనకి. చైన్ పోయిందంటే గ్రిల్ నుంచి చైన్ పోయిందంటే అది వేయాలంటే మళ్ళీ పెద్ద టాస్క్. చేతులన్నీ నల్లగా అయిపోతుండే. కానీ అది కానికంటే పంక్చర్ అవుతుండే చూడు, వాడు చౌరస్తా కూడా పంక్చర్ ఉంటుండే. వాడు ఈడ పంక్చర్ అయితే ఇంకో దగ్గర వేసుకున్నాడు.
ఒకటే ఉంటుండే ఆడదాకా మళ్ళీ దొక్కుతూ దాకా పోవాల్సింది ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ నడుచుకుంటూ 1.5 కిలోమీటర్ నడుచుకుంటూ పోవాలి. అయిన దగ్గర కాకుండా ఇంకో దగ్గర వేస్తుండే వాడు. గుడ్డోడు పెద్ద గుడ్డోడు. అది కూడా ఎంత ₹2 అది కూడా అప్పుడు చాలా ఎక్స్పెన్సివ్ అది ₹2 అంటే. 2 రూపీస్ అంటే 4 చారనాలు. చాలా చారనాకైనా సరే చాక్లెట్లు వస్తుండే, ఆరెంజ్ కలర్ చాక్లెట్ వస్తుండే, ఆశ ఆశ చాక్లెట్ వస్తుండే, సమ్మర్ లో అయితే ఐస్ క్రీమ్ వస్తుండే అక్కడ మనకి పెప్సీ కోలా, గీత ఐస్ క్రీమ్, గీత ఐస్ క్రీమ్ అంటే ఐస్ పాలైస్, గీత ఐస్ కప్ ఐస్ అది అది సీక్వెన్స్ అసలు. ఇప్పుడు అవంటే ఐస్ పాలైస్ గీత ఐస్ కప్ ఐస్ అంతే. పెప్సీ ఫస్ట్ పెప్సీ పాలైస్ కప్ ఐస్, పెప్సీ ఐస్ గీత ఐస్ పాలైస్ కప్ ఐస్. ఇది ఫ్లో, ఇది రిధమ్ ఉంటుండే. ₹5 అది రిధమ్ లో చెప్తుండే. అప్పుడు మనం పాలైస్ పెప్సీ. అది కూడా ఇప్పుడు అంటే సైకిల్ వస్తున్నాయి కానీ అప్పుడు చిన్న పైలు ఉంటుండే, చెక్క బండి లోపల ఐస్ వేసుకొని, సాల్ట్ వేసుకొని చెక్క బండి కదా అది, అదే సాల్ట్ ఐస్ ఇట్లా దొప్పుకుంటూ వస్తుండే. నాకు గుర్తు కూడా వస్తలేదు చెక్క బండి. గీత ఒకటే తెలుసు అప్పుడు మనకి. ఇప్పుడు అంటే ఐస్ క్రీమ్ ఇప్పుడన్నీ హామోర్లో అరుణ్ ఐస్ క్రీమ్ వరల్డ్ ఫేమస్. మా ఊరికే వరల్డ్ ఫేమస్ గీత ఐస్ క్రీమ్. గీత ఐస్ ఫ్యాక్టరీ మరి రాకపోతే ఆ ఫ్యాక్టరీ కూడా తెచ్చుకుంటుండే, అటు ఫ్రీ ఇస్తుండేమో కదా. కానీ అప్పుడు ఇస్తుండే చూడు, ₹1కి 4 గప్చుప్లు ఇస్తుండే, 4-5 గప్చుప్లు ఇస్తుండే. గప్చుప్లు అయితే ₹1కి 5 తినాలంటే ఎంత కష్టం అవుతుండే. ₹2కి 8 వస్తుండే. ఫస్ట్ 5 వస్తుండే ₹1కి, 5 తర్వాత 4, ఆ తర్వాత ₹2కి 3 అట్లా ఇచ్చిండు. ఇప్పుడు ₹10కి 3 ఇస్తున్నారు. ₹10కి 3 ఇస్తుంది. దనగానలో ఉంటుండే కదా, దనగానలో చెరుకు బండి ఉంటుండే కదా. ఇక్కడ గోదాంలో వేస్తుండే, ఆ గోదాంలోకి వెళ్ళి తెచ్చుకుంటుండే చెరుకులు ఇంట్లో. కానీ సంగారెడ్డిలో ఒక 4-5 బండ్లు ఉంటుండే. అయితే సంగారెడ్డి మొత్తం వాళ్ళే చెరుకు బండ్లు యాక్చువల్గా. ₹2కి ఫుల్ గ్లాస్, ₹1కి హాఫ్ గ్లాస్. అయితే దనగాన ఎంబడి పోతే ₹1కి ఫుల్ గ్లాస్ ఇస్తుండే. ₹1కి ఫుల్ గ్లాస్ ఇస్తుండే. అంటే వాడు అంత పోతే ఫ్రీగా కూడా తాగినాం మేము. చిన్న ఎక్కువ తాగినాం. ఈ అవుటింగ్లు అంటే ఫస్ట్ మనం పోయిన అవుటింగ్ ఆడ అసలు కింద బ్రిడ్జ్ కింద పోతుండే, ఫ్యామిలీ టుగెదర్, ఫ్యామిలీ అవుటింగ్ పోయి క్యాన్ లా మంచిగా ఇక్కడ ఇంట్లో వేసుకోండి కదా, ఆటోలో పోయిండే. ఆ క్యాన్ మొత్తం మంచిగా బగారా రైస్ వేసి దాంట్లో బాయిల్డ్ ఎగ్స్ వేసిర్రు. మళ్ళీ బాయిల్డ్ ఎగ్స్ కర్రీ వేసి ఎవరిదో బనీ నిప్పేసి అదంటే చేపలు పట్టడానికి, బనీలు నిప్పేసి చేపలు పడుతుండే. అది బట్టి పట్టని కంటైనర్ లేకపోతే అన్న రాళ్ళు ఉంటే ఒక గొంతు ఉంటుండే, ఆ గొంతులో చేపలు వేస్తుండే. తీసుకొచ్చిన ఫుడ్ రాళ్ళపైన కూర్చొని తింటుండే. బాయిల్డ్ ఎగ్స్ తెచ్చుకుంటే ఆ ప్లేట్లో ఒక బాయిల్డ్ ఎగ్ అయినా సర్రని వెళ్ళిపోయింది కిందకి. మనకు అదే పెద్ద అవుటింగ్. అదే ఇక అవుటింగ్, ఫ్యామిలీ గెట్ టుగెదర్. మనం ఊరికి పోనీకి ఇప్పుడు ఈ నుంచి 9 కిలోమీటర్లు. అప్పుడు 2 బస్సులు చేంజ్ కావాలి. నేను ఓల్డ్ బస్ స్టాండ్ వరకు ఒకటి 2 బస్సులు చేంజ్ కావాలి. అయితే మా ఊరు మస్తు దూరం ఉంది, పోనీకి గంట పడుతుంది అని చెప్పేసి ఫీల్ అవుతుండే. ఇప్పుడు జస్ట్ 5-10 మినిట్స్ 10 నిమిషాలు ట్రాన్స్పోర్టేషన్ లేకుండే కదా. ఒకటి బస్సులో అయినా ఇప్పుడు రోడ్ దగ్గరికి పోయి బస్ కోసం వెయిట్ చేయాలి. బస్సు ఆపిన దాకా బస్సు ఎక్కితే మళ్ళీ బస్ స్టాండ్కి పోయి బస్ చేంజ్ కావాలి. ఇప్పుడు కూడా బస్ అంటే అన్ని స్కూల్ కాలేజ్ బస్ వచ్చినాయి కానీ అప్పుడైతే స్కూల్ ట్రాన్స్పోర్టే. స్కూల్కి అప్పుడు బస్ లో ఉంటుండే. ఇప్పుడు బస్ పాస్ కోసం లైన్ కట్టి బస్ పాస్ మంత్లీ పాస్ ఉంటుండే. స్టూడెంట్ పాస్ ఉంటుండే. మనకైతే కన్ఫ్యూజన్ కింద మనకి ₹15 ₹20 పర్ మంత్. ఎంప్లాయీస్ కాబట్టి మనం టిఫిన్ ఇవ్వడానికి, వాళ్ళకి టిఫిన్ ఇవ్వడానికి పోతుండే. ఎందుకు ఇస్తే ₹2 టిఫిన్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. కమ్యూనికేషన్ ఉండదు, కమ్యూనికేషన్ ఏం లేకుండే. అవును, కమ్యూనికేషన్ అసలుకి మనకి ఈ టైం కి బస్ వస్తుంది అంటే ఆ టైం కి నిలబడుతుంది. బస్ వస్తుంది అంటే 12 నుంచి నిలబడుతుండే. మనకు హాఫ్ అన్ అవర్ ముందు నుంచి ఎప్పుడు వస్తుంది తెలియదు. నిలబడి ఏం చేస్తుండే, రాగి చెట్టు టైప్ ఏదో అల్లనేరు వాళ్ళ చెట్టు ఉంటుండే. అల్లనేరు వాళ్ళ చెట్టు ఉంటుండే. హైలైట్ రోడ్ మీద వేసి ఏ బండి పోతుంది, నీ దానికి వెళ్ళిపోతుందా, నా దానికి వెళ్ళిపోతుందా, మాట్లాడుకుంటే సరిపోతుండే. రైనీ సీజన్ వచ్చిందంటే ఇక అల్లనేరు వాళ్ళ చెట్టు నింపుకొని వస్తుండే మంచిగా.
కానీ వేరే చెట్లు ఉంటాయి రెడ్ కలర్ అదే ఉంటాయి మర్రి చెట్టు ఉంటుండే మర్రి చెట్టు చెట్టుకి ఉంటుండే. అది కూడా అవి ఉంటుంది. ఊగుతుండే కదా మనం. ఊతుండే పట్టుకొని ఇటు side ఏమో పెద్ద మరి చెట్టు ఊతుండే. ఇప్పుడు చూడు పెద్ద పెద్ద బ్యాంకులు అయిపోయినాయి అన్ని అయిపోయినాయి కానీ అప్పుడు ఎంత పెద్ద లోతుంటున్నాడు. అప్పుడు మనం ఎంత ఖాళీ అంటే మనం ఇంటికాడ నుంచి చూస్తే రోడ్డు కనిపిస్తుండే. రోడ్డు కనిపిస్తుండే. బస్ ఆపితే మనం అప్పుడు పోతుండే. పోతుండే. ఇప్పుడు మన ఇంటి చూస్తే పక్కిల్లు తప్ప ఏం పక్కన కనిపించదు. పక్కకున్న ఇల్లు కూడా ఏం కనిపించదు. కాదు రాత్రి అయితే బయటికి కూర్చుండేనా మనం అసలుకి. 7 తర్వాత చక్రవాకం సీరియల్ చూస్తుండేనా? చక్రవాకం సీరియల్ వస్తుండే, ఇంకో వస్తుండే, ఇక్బాల్ వస్తుండే చక్రవాకంలా. పిన్ని కూడా వస్తుంది, పిన్ని ఆ సౌండ్ వస్తుంది చూడు. పిన్ని అని సౌండ్ వస్తుంది. అవును మన స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ వచ్చేది టామ్ అండ్ జెర్రీ. టామ్ అండ్ జెర్రీ అయిపోయిన తర్వాత పోకీమాన్ వస్తుండే. పోకీమాన్ పవర్ రేంజర్స్ వస్తుండే. పవర్ రేంజర్స్ యాక్చువల్లీ మన ఫస్ట్ వచ్చేది కార్టూన్ నెట్వర్క్ వచ్చిండే. ఫస్ట్ కార్టూన్ నెట్వర్క్ తర్వాత జెటెక్స్ వచ్చింది. జెటెక్స్ వచ్చింది. జెటెక్స్ పవర్ రేంజర్స్ వస్తుండే. ఫస్ట్ అంటే మనకు పవర్ రేంజర్స్ లో మెయిన్ గా ఎస్పీడీ ఎమర్జెన్సీ అంటారు చూడు. ఫైర్, థండర్, వాటర్. రెడ్ పవర్ రేంజర్స్ చేశారు. వాడు లీడర్ కదా రెడ్ పవర్ఫుల్. ఆ తర్వాత బ్లూ. పోకీమాన్ అయితే పికాచు పికప్ అది పవర్ఫుల్. అది ఎప్పుడు అన్ని పోకీమాన్లు పోయినాక అప్పుడు పికాచు బయటకు వస్తుంది. స్క్వాడ్రన్ వాటి మీద కార్డ్ గేమ్స్ ఉన్నాయి కదా. కానీ మన ఫస్ట్ కార్టూన్స్ అంటే కార్టూన్ నెట్వర్క్ తర్వాతనే వచ్చినాయి ఇవన్నీ. ఇప్పుడు వచ్చినాయి హంగమాల. ఇప్పుడు మనం సింబా ఉంది కదా, హంగమాల సింబా అని ఒకటి వస్తుండే, గుర్తుందా? వస్తుండే కార్టూన్ది సింబా. ఇప్పుడు ఇవి వచ్చింది కదా, ఇది ఇప్పుడు లయన్ కింగ్ ఉంది కదా, అది సింబా వస్తుండే అప్పుడు. హంగమాల బాగుంటుండే. ఇక మోస్ట్ ఎక్కువ చూసిందంటే ఇంకోటి మనకి కార్టూన్ నెట్వర్క్ లా టామ్ అండ్ జెర్రీ, పోకీమాన్, మిస్టర్ బీన్ జెటెక్స్ లా, దీంట్లో కాదు. జెటెక్స్ లో కూడా కాదు, పోగో అనుకుంటా. స్పినాచ్ తింటాడు చూడు. పప్పాయి ద సీలర్ మ్యాన్ కూడా పోగోలు వస్తుండే. పోగోలో ఇవి రెండు, మిస్టర్ బీన్, పప్పాయి ద సీలర్ మ్యాన్. అది పెట్టుకొని ఇప్పుడు దాన్ని పాలకూర మన మసాలా చెప్తుండే. అప్పుడు పాలకూర తింటే బలం వస్తుంది, పప్పాయి ద సీలర్. బెండకాయ తింటే ఏమంటారు, మ్యాథ్స్ వస్తుంది అని చెప్తుండే. ఇంకోటి ఇది ఉంటుంది, బెండకాయ తిన్నా నాకైతే మ్యాథ్స్ రాలేదు. 10th లో అయితే 40 మార్క్స్ బార్డర్ మార్క్స్ తో పాస్ అయిపోయింది. ఇంకోటి ఇది వస్తుండే కదా, శక్తిమాన్ అని వస్తుండే. దూరదర్శన్ శక్తిమాన్ వస్తుండే. సూపర్ హీరోస్ ఫస్ట్ సూపర్ హీరో, ఇండియన్ సూపర్ హీరో. మళ్ళీ అదే కాన్సెప్ట్ ఇంకొకటి మెజిషియన్ ఒకటి వస్తుండే. ఏది? బూమ్ షెకలక. పెన్సిల్ తో డ్రాయింగ్ బొమ్మ గీస్తే ఇది వస్తుండే. రియల్ వరల్డ్. సో అవి చూసి పెన్సిల్ కొనుక్కుంటుండే. అది దానిపైకి పెన్సిల్ పైన ఒకటి బొమ్మ ఉంటుండే, దాంతో దానికి తోకుంటుండే. అవే పెన్సిల్ కొంటుండే. వస్తాయని చెప్పి మస్తాలు గీసినా ఒక్కసారి రాలేదు. అప్పుడు మనం అనుకుంటుండే నిజంగా పైసలు గీస్తే పైసలు వస్తుండే కావచ్చు. చాలా సార్లు చేసినాం అనుకో. ఇంకోటి ఇది కూడా ఉంటుండే చూడు, బుక్లల్లా నెమిలికలు పెడుతుండే, గుర్తుందా? అది మనం తక్కువ లేడీస్ ఎక్కువ పెడుతుండే మనం. అది పెడితే నెక్స్ట్ డేకి పిల్లలు ఇస్తారని చెప్తుండే. పెద్ద పెడితే చిన్న స్ప్రెడ్ అయిపోతుండే. యాక్చువల్గా స్ప్రెడ్ అది చిన్న ఏడుస్తున్నా ఒక్కొక్కటి పట్టుకుని వస్తుండే, నాకు దీనికి చిన్నది పుట్టింది అని చెప్పేసి వాడికి కొడుతుంది, నాకు ఎందుకు కొడతలేని చూస్తుండే తెలుసా. నా స్కూల్ ఏదో ఉండే, ఆ స్కూల్లో చెట్లు ఉంటుండే, ఈ నెమలి కాకుండా వేరే టైప్ ఉంటుండే, అవి పెట్టుకుంటుండే బాగా. ఇంకోటి ఇది పెడితే అవి నెమలి ఆహారం అని చెప్పేసి ఒకటి పెడుతుండే, గుర్తుందా? చెంకి అని. అది ఇస్త్రీ పెట్లు ఉండే, అబ్రహం దేవుడు వాళ్ళ మెటల్, అది ఇంకోటి గుర్తుందా? అప్పుడు లబ్బర్లు కొంటుండే కానీ ఎరేజర్ అంటారు కదా, మన లబ్బర్లు అంటుండే. అప్పుడు లబ్బర్లు కూడా సెంటర్ రబ్బర్ వస్తుండే. సెంటర్ రబ్బర్ వస్తుండే అప్పుడు మంచిగా ఉండే. నటరాజ్ రబ్బర్ అని ఒక రిచ్ కిడ్ అయితేనేమో అప్సరా రబ్బర్, అప్సరా పెన్సిల్, అప్సరా ఉంటే రిచ్. ఒకళ్ళు పెన్ తోటి రాస్తే పింక్ కలర్ రబ్బర్ వస్తుండే, పెన్ తోటి గీసినవన్నీ ఆ పింక్ కలర్ రబ్బర్ తో మాత్రమే అవుతుంది. కానీ నటరాజ్ కంటే అప్సరా అంటే వాడు రిచ్ అనే. 2 సైడ్ చెప్తుంది, ముంగట ఒకసారి వెనకాల ఒకసారి. ఇది క్లాస్ లాస్ట్ కి బ్లాక్ కలర్ వస్తుండే. కొన్నిటికేమో బ్యాక్ సైడ్ క్యాప్ విత్ రబ్బర్ వస్తుంది. కానీ ఇది మనము పాలల్లో చెక్క పొడిస్తే మాత్రం, ఇది పెన్సిల్ ఎక్కిన పొడిస్తే మాత్రం రబ్బర్ తయారవుతుంది. మామూలు రబ్బర్ కూడా కాదు, నటరాజ్ రబ్బర్. అది నటరాజ్ రబ్బర్ అవుతుండే. అది నటరాజ్ పెన్సిల్ కాబట్టి నటరాజ్ రబ్బర్ అవుతుండే. ఇంకా కొన్ని గేమ్స్ ఆడుతుండే చూడు, చిట్టిలాట అని.
ఇప్పుడు కూడా ఆడుతారు కానీ తక్కువ. నాన్నల చెట్టులు ఫ్రూట్స్ పేర్లు రాస్తుండే, మన పేరు మన పేరు రాస్తుండే, నంబర్స్ ఇస్తుండే. మళ్ళీ ఇంకోటి రాముడు సీత, దాంట్లో లక్ష్మణుడు, ఆ దొంగ పోలీసు, రాముడు సీత. మళ్ళీ దానికి స్కోర్ బోర్డ్ ఇస్తుండే. కానీ దానికి హైలైట్ యాక్టింగ్ చేస్తుండే. నువ్వు దొంగ వాడు పట్టుకోవాలా అంటే ప్రతి ఒక్కడు ఒక్కొక్క యాక్టింగ్ చేస్తుండే. చూడు, నువ్వు దొంగనా, ఇవన్నీ పొట్టు కింద ఆడుతుండే. మనం ఆడేటప్పుడు ఆంటీ వాళ్ళు ఏమో అది ఆడుతుండేనేమో, గవ్వలు ఆడుతుండే. గవ్వలు కాదు, రాళ్ళతో ఆడుతుండే. హైదరాబాద్ ఆట, ఎగిరేసి ఆడుతుండే. కంకరాలతో ఆడుతుండే. ఇంకోటి అష్టచెమ్మ కూడా ఆడుతుండే, గీసుకొని. అష్టచెమ్మ కూడా ఆడుతుండే. అందుకని చింతగింజల్ని వైట్ చేయడానికి గీక్తుండే, అది కాంక్రీట్ పైన గీకి వైట్ చేస్తుండే. ఇంకోటి ఇది ఆడుతుండే, ఇది కూడా బిజినెస్ గేమ్. బిజినెస్ గేమ్ ఉంటుండే. మనోజ్ మంది వాళ్ళు ఉంటుండే. పెద్ద బిజినెస్ అంటే సేమ్ ఇక మనం అప్పట్లోనే పెద్ద రియల్ ఎస్టేట్ లాగా అయిపోయి బెంగళూరు బెంగళూరు అది ఇంత కాస్ట్. మళ్ళీ ఇంటర్నేషనల్ బిజినెస్, ఇండియన్ సిటీస్ కొంటుండే, ఫారెన్ సిటీస్ కూడా కొంటుండే. బెంగళూరు కొనుడు కాక మళ్ళీ ఇంకేమంటే అపార్ట్మెంట్స్ కడుతుండే, బిల్డింగ్లు, హాస్పిటల్ రెంట్ వస్తుండే. వాళ్ళు ఎవరైనా దాన్ని క్రాస్ అయితే దాంట్లోకి వస్తే రెంట్ పే చేయాలి. ఆ స్లిప్ లోనే మనకు ఉంటుండే. అవునవును, డిస్క్రిప్షన్ ఉంటుండే. ఎంత పే చేయాలి, 1 hours ఒకటి, 2 hours ఒకటి, ఎంత పే చేయాలి, గెస్ట్ హౌస్ ఒకటి, ఎంత పే చేయాలంటుండే. అది ఆ గేమ్ ఆడినప్పుడు అయితే కథ మనం పెద్ద రిచ్ కిడ్ లెక్క పెద్ద రియల్ ఎస్టేట్. కానీ మేబీ ఇప్పుడు నాకు తెలిసి ఆ బిజినెస్ గేమ్స్ రావట్లేదు అనుకుంటున్నా. ఉందా? ఉంది కానీ ఎవడు ఆడలేదు. అప్పుడు మనం అంత పేషెన్స్ గా ఆడుతుండే, ఇప్పుడు అంత పేషెన్స్ ఎవరు. కానీ మనము ఆ బిజినెస్ గా ఆడి బిజినెస్ మ్యాన్స్ అయిపోతుండే అసలు. మళ్ళీ అలాగే మళ్ళీ బిజినెస్ ఆడి అలాగే టిపికల్స్ పెడుతుండే. అప్పుడు ఆ బిజినెస్ చేసి బిజినెస్ చేయడి మంచిగా లైఫ్ లో సెటిల్ అయ్యి ఇప్పుడు పికిల్స్ ఉంటుండే. నేనైతే అంతెందుకు అప్పుడు అంత బిజినెస్ చేసి ఉంటే ఇప్పుడు ఆర్టీసీ కాలనీ సగం ఉంటుండే. ఆర్టీసీ కాలనీ సగం కొనడం వేరు, పికిల్స్ కొనడం వేరు. అది తర్వాత నువ్వు సెటిల్ కావాలి పికిల్స్ కొనాలంటే. ఇంకోటి ఇవి కూడా ఇప్పుడు గేమ్స్ ఉన్నాయి, ఏది ఫ్రీ ఫైర్ కానీ పబ్జి కానీ. కానీ అప్పుడు మనం దీపావళికి అప్పుడు రియల్ టైం ఫ్రీ ఫైర్ ఆడుతుండే. దీపావళి వచ్చిందంటే చాలు రీల్ ఉంటుండే. లోడ్ చేసి కూడా స్ట్రాటజీ నువ్వు గోడెన్కి ఉండాలి, అటు గోడెన్కుంటా దాచుకోవాలి, కాలవాలి. వచ్చి కాలుడు వాడేం ఫటఫట కాలి రీల్ అయిపోతుంది, అప్పుడు కాలుస్తాడు. అది మనం రియల్ టైం ఫ్రీ ఫైర్ పబ్జి. చిన్న చిన్న ఉల్లిగడ్డ బాంబులు ఉంటుండే, అవి గ్రానైట్ లెక్క ఫీల్ అయిపోతుండే. ఉల్లిగడ్డ బాంబులు వేస్తుండే మీదికించి. నాకు తెలిసి అది ఇన్స్పిరేషన్ తీసుకుని ఫ్రీ ఫైర్ చేసి అనుకుంటున్నా. 90s కిడ్ అయి ఉంటాడు వాడు. US 90s కిడ్ అనుకుంటా. ఇంకోటి మనం వర్షం పడ్డప్పుడు పేపర్లతో బోట్లు వేస్తుండే. వర్షం పడ్డ ప్రతిసారి అది వేస్తుండే చూడు. దాంట్లో మళ్ళా నార్మల్ పడవ, కత్తి పడవ, అవి పెద్ద స్కిల్స్ అవి చేయడంలో. స్కూల్లో ఒక బుక్ ఇస్తుండే, మ్యాజిక్ బుక్ కానీ అట్లాంటి దాంట్లో ఎట్లా ఫోలియస్ ఎట్లా వస్తాయి అది కూడా ఆడుతుండే. 4V వాట్ ఈస్ ద కలర్, వాట్ కలర్ డు యు వాంట్ ఆడుతుండే. పాములు చేస్తుండే, ఐడియా ఉందా? పేపర్తో ఇట్లా పాములు లాగా వేస్తుండే, గుర్తుందా? పేపర్తో పాములు చేస్తుండే. ఓ రోజు ఇట్లనే ఏమంటారు, పేపర్తో పాములు చేసిన, పాములు చేసి ఆడ మెట్ల పైన పెట్టిన అనమాట. ఒకటి చిన్న, ఒకటి పెద్దగా. నెక్స్ట్ డే చూస్తారు అవి అట్లా నైట్ మొత్తం ఉంటే పాములు అవుతాయని చెప్పేసి కూడా అన్నాడు అనమాట. ఆడ నైట్ మొత్తము ఇట్లా ఒకటి చిన్న, ఒకటి పెద్దగా పెట్టిన. నైట్ అది గాలికి ఎప్పుడు ఎగిరిపోయినా తెలియదు నాకు. అదే రోజు నెక్స్ట్ డే మార్నింగ్ ఇంటి ముంగట చిన్న పాము వచ్చింది, ఇంతది. అది చిన్న పాము. ఆడ అంబికాంటి వాళ్ళ ముందు కొంచెం పెద్ద పాము వచ్చింది. ఇవి ఆ పాములు అని చెప్పేసి ఆ రోజు అనుకున్నా నేను. ఇప్పుడంటే ఇల్లులు అయిపోయినాయి కానీ అప్పుడు మొత్తం పాములు, తేళ్ళు వస్తుండే. పందులు కానీ కనిపిస్తలేదు. మనుషులే తిని చూస్తావేంది అంటే నువ్వు కూడా కొంచెం. కానీ అప్పట్లో ఆ పర్సనాలిటీ నాది ఉంటుండే. ఆ పర్సనాలిటీ నాది, ఈ పర్సనాలిటీ ఇది ఉంటుండే. రివర్స్ అయిపోయింది. ఇంకోటి దీంట్లో మిస్ అయినా గుర్తుందా మీకు? మనము ఇప్పుడు పాన్లు వచ్చినాయి మనకి. పాన్లు అంటే గుర్తుందా? ఆకు లోపట జామాకుల చింతపండు ఉప్పు దంచి వేసి తింటుండే చూడు. ఓ పాన్ లెక్క ఫీల్ అవుతుండే మనం. మళ్ళీ ఈ రేణి పండ్లు, మోరి పండ్లు. సమ్మర్ వచ్చిందంటే చాలు మోరి పండ్లు వస్తుండే. మోరి పండ్లు తినేసి ఆ సీడ్స్ అన్ని ఎండబెట్టుకొని నెక్స్ట్ డే దంచుకొని దాంట్లో
ఇంకోటి ఇప్పుడు ఇంకా ఇంగ్లీష్ లో ఐస్ యాపిల్ అంటారు. ఐస్ ఐస్ యాపిల్. యాపిల్ ఐస్ యాపిల్ నాకు ఒకడు మొన్న నాకు ఐస్ యాపిల్ అంటే తెలవం కూడా తెలియదు. వాడు వచ్చి ఐస్ యాపిల్ ఐస్ యాపిల్ ఏందిరా అంటే తాటి ముంజలు. దాని ఐస్ యాపిల్ అంటారా అనిపించింది నాకు. ఇంకా ఏ మెమరీస్ ఉన్నాయి? ఇప్పటికే చాలా మెమరీస్ రికార్డ్ చేసుకుంటాం, ఇంకా రికార్డ్ చేసుకోవాలంటే ఇంకా చాలా ఉన్నాయి. కానీ దీనికోసం సీజన్ 2 కోసం సీజన్ ట్రై చేద్దాం మనం. ఇంకో రికార్డ్ సీజన్ చేసుకొని 2 లో ప్లాన్ చేద్దాం, ఇంకా రికార్డ్ చేసుకుని. యాక్చువల్గా ఇది అన్ప్లాన్డ్, ఇప్పుడు అనుకొని ప్లాన్ కాదు, ఆఫీస్ టైం అయితే కాదురా, రేపు పొద్దున ఆఫీస్ పోవాలి లేటు. పొద్దున ఆఫీస్ టైం అయితే. ఇప్పుడు అంటే మెకానికల్ లైఫ్ అయిపోయింది కాబట్టి షెడ్యూలర్స్ అవన్నీ చూసుకుంటున్నా. కానీ యాక్చువల్గా అయితే ఇప్పుడు మనం బ్లాగ్ అయితే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ కవర్ చేసి ఇంకొన్ని ఉండొచ్చు. ఇప్పటికి మనం డిస్కస్ చేసినాం కదా మన మెమరీస్. సో మీకు ఎట్లా అనిపించింది పాడ్కాస్ట్ విత్ మనం? అండ్ మీ మెమరీస్ ఎట్లా అనిపించింది రీకలెక్ట్ చేయడం? మా మెమరీస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఓల్డ్ టైమ్స్ పోయినట్టు గుర్తనిపించింది నాకైతే. ఇప్పుడిప్పుడే ఎంత లూజ్ అవుతున్నాము ఆ డేస్ని, అది చాలా మామూలు టచ్ అవ్వట్లేదు ఫీలింగ్స్ అయితే. కానీ మనం ఇంత తొందరగా విరిగిపోయినామా అనిపించింది. నీకు ఎట్లా అనిపించింది? నేనైతే ఆల్మోస్ట్ 90s వెళ్ళిపోయినా. ఈ మెమరీస్ అన్ని రీకాల్ చేసుకుంటే మళ్ళీ ఆ థింగ్స్ చేయాలనుకున్నా ఇప్పుడు చేయలేము. బట్ అట్లీస్ట్ రీకాల్ చేసుకొని we can memorize these things and we can enjoy. మన ఫ్యూచర్ జనరేషన్ కూడా ఈ వీడియో చూపెట్టేసి మన ఫ్యూచర్ జనరేషన్స్ కి కూడా మేము ఇది చేసినాం రా అని చూపెట్టుకోవచ్చు కదా. చూపెట్టుకోవచ్చు. కొన్ని చేస్తున్నాం అనుకో, క్రికెట్ లాంటి క్రికెట్ అయితే క్రికెట్ ఒక్కటే చేంజ్ కాలేదు, అదొక్కటి ఆడుతున్నాం కానీ వేరే మొత్తం థింగ్స్ మొత్తం చేంజ్ అయిపోయింది. నా గేమ్స్ కూడా మొత్తం PS4 కి మారింది. ఈ ఓవరాల్ పోడ్కాస్ట్ వచ్చేసి we spent well. నీకు all memories we can't recall. నీకు ఎట్లా? I just went back to 90s. నాకైతే అప్పుడెప్పుడో అనుకునే సైకిల్ కానీ, ఆ క్రికెట్ అప్పట్లో క్రికెట్ కానీ, ఆ కోటీలు అవైతే ద మస్ట్ ఎంజాయ్ మూమెంట్స్. అసలు ఇప్పటికీ కూడా చెట్లు ఎక్కితే ఎంత బాగుంటుందో అనే ఫీలింగ్స్ తోటే ఉండిపోతుంది. ఇంకా కానీ ఇప్పుడు ఇరిగిపోతాయి చెట్టు ఇప్పుడైతే చెట్టు ఇరిగిపోతుంది. చెట్టు ఎక్కని కూడా రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ బ్రాడ్కాస్ట్ చూస్తున్న మా ఫ్రెండ్స్ అందరూ కమెంట్స్ మొత్తం మంచిగా పెట్టారు. లైక్ ఎక్కువ కొట్టాలా, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్. 90s వాళ్ళు మాత్రం మెయిన్గా అండ్ షేర్ యువర్ 90s మెమరీస్ ఇన్ కామెంట్స్. మీ 90s ఫ్రెండ్తో షేర్ చేయండి. ఎంజాయ్ ద పార్ట్. 90s ఫ్రెండ్స్ ట్యాగ్ చేయండి ఇన్ ఇన్స్టాగ్రామ్. థ్యాంక్ యూ. ఇప్పటివరకు వీడియో చూసిన వాళ్ళందరికీ, లైక్ చేసే వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేసే వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ. అండ్ 90స్లో పుట్టిన వాళ్ళు మీ మెమరీస్, ఇంకా ఏ మెమరీస్ ఏమైనా మిస్ అయితే మీరు ఏమైనా ఉంటే మాకు కామెంట్లో పెట్టండి అండ్ రికాల్ ఇట్ అండ్ సీజన్ 2.